అందరికీ నమస్కారం. మనకు గూడా స్మాల్ ఫ్యాక్ట్స్ తెలుగు అనే ఒక భయంకరమైన ఛానెల్ ఉందని చెప్పడానికి, మీకు గుర్తు చేయడానికి అప్పుడప్పుడు ఇలా వచ్చి టార్చర్ చేస్తా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వీడియోలోకెళ్ళిపోతాం. ఇక మొదలెడదామా? లూయిస్ వైజ్ అనే ఈ అమెరికన్ యూట్యూబర్ అందరూ నార్మల్‌గా చేసే పనులనే కొంచెం విచిత్రంగా, విడ్డూరంగా చేస్తా ఉంటాడు. మనం నార్మల్‌గా వండుకునే మీట్‌ని వీడు మాత్రం కొట్టి కొట్టి వండాలని ఫిక్స్ అయ్యాడు. కొట్టి కొట్టి అంటే ఆడి చేతితో కొట్టి కాదు. దానికోసం ఈడు ప్రత్యేకంగా ఒక మిషన్‌ని రెడీ చేసుకున్నాడు. దానికోసం ఇతను కొంత మీట్‌ని తీసుకొని, ఆ మీట్‌ని ఆ మిషన్ కింద పెట్టి దాన్ని కొట్టి కొట్టి వండాడు. స్టాన్లీ మైర్ అనే వ్యక్తి 1980వ సంవత్సరంలో వాటర్‌తో నడిచే కారుని రెడీ చేశాడు. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ ఇంజిన్‌లో వాటర్ పోసినప్పుడు ఆ ఇంజిన్ అనేది హైడ్రోజన్, ఆక్సిజన్ కింద వాటర్‌ని డివైడ్ చేస్తుందంట. ఆ వాటర్ నుంచి వచ్చిన హైడ్రోజన్‌ని ఈ ఇంజిన్ అనేది ఫ్యూయల్ కింద యూజ్ చేసుకుంటుందంట. అలా అది పనిచేస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ ఇంజిన్ రెడీ చేసిన అంటే ఆ కార్‌ని రెడీ చేసిన కొన్ని రోజుల తర్వాత అతను మిస్టీరియస్‌గా చనిపోయాడంట. చాలామంది చెప్తుందేంటంటే, చాలా ఫ్యూయల్ కంపెనీస్ ఇతన్ని చంపేశాయని భావిస్తున్నారు. మీరెప్పుడైనా గమనించారా? భూమిపై ఉండే జంతువుల కంటే నీటిలో ఉండే జంతువులనేవి డబుల్ సైజులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, భూమిపై ఉండే ఏనుగుతో పోల్చుకుంటే నీటిలో ఉండే స్పెర్మ్ వెల్ అనేది 10 పొడవుగా ఉంటుంది అండ్ సైజులో కూడా అంతే పెద్దదిగా ఉంటుంది. ఇలా ఎందుకని సముద్రంలో ఉండే జంతువులనేవి ఇలా పెద్ద పెద్ద సైజుల్లో పెరుగుతున్నాయన్న దానికి కారణం అక్కడ ఉండే ఆక్సిజన్ లెవెల్స్. అంటే నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల నీటిలో ఉండే జంతువులనేవి ఇలా డబుల్ సైజులో ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ భూమిపైన 13% ఆక్సిజన్ ఉండడం వల్ల జంతువులన్నీ ఈ సైజులో ఉన్నాయి. కానీ ఒకప్పుడు 30% ఉండడం వల్ల అప్పట్లో డైనోసార్స్ అనేవి అంత పెద్ద సైజులో పెరిగాయి. డైనోసార్స్ అనే కాదు, మిగతా ఇప్పుడు చూస్తున్న జీవులన్నీ అప్పట్లో డబుల్, ట్రిపుల్ సైజులో ఉన్నాయి. సముద్రంలో కనిపించే ఈ ఎలక్ట్రిక్ ఈల్ చేపలు ఎలక్ట్రిసిటీని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయో తెలుసా? వీటికి ముఖ్యమైన కారణాలు 2 ఉన్నాయి. అందులో మొదటిది వీటి నర్వస్ సిస్టమ్ అండ్ రెండవది వీటికి బ్యాటరీలా పనిచేసే ఎలక్ట్రోసైట్స్ అనే వీటి కణాలు. ఈ ఎలక్ట్రోసైట్స్ అనే కణాలు 80% బాడీ మొత్తం కవర్ చేసి ఉంటాయి. ఈ నర్వస్ సిస్టమ్ అనేది ఎలక్ట్రోసైట్స్ని ఆర్డర్ వేస్తుంది, ఇప్పుడు నువ్వు షాక్ ఇవ్వాలి అని. అది సిగ్నల్ ఇవ్వగానే వేల కొద్ది ఎలక్ట్రోసైట్స్ అనేవి చుట్టుపక్కల ఉండే నీటిలోకి కరెంట్ను వదులుతాయి. ఈ విధంగా మనవుడు చిన్న జలక్కిస్తాడు. మీరు చాలా కార్ రేసింగ్ కాంపిటీషన్లు చూసే ఉంటారు కదా. అందులో వాడే F1 రేస్ కార్ల కాస్ట్ అనేది కోట్లల్లో ఉంటుంది. కానీ మీకు విషయం తెలుసా? F1 రేసింగ్ కార్లలో ఉండే ఇంజిన్ అనేది 7 నుంచి 8 కాంపిటీషన్ల వరకే పనిచేస్తుందంట. తర్వాత అది ఎందుకు పనికిరాదు, మిఠాయికేసాడు. విమానాలు నడిపేటప్పుడు రాత్రిపూట ప్రయాణాల్లో 50% ఛాన్స్ ఉందంట ఇద్దరు పైలట్లలో ఒక పైలట్ పడుకోవడానికి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, పడుకున్న 50% మంది గమనించింది ఏంటంటే, వాళ్ళు లేచేటప్పటికి ఆ తోటి పైలట్ కూడా పడుకునే ఉండడం గమనించారంట. 29%. సముద్రంలో ఉండే ప్లాస్టిక్ చెత్తలో సుమారు 60 నుంచి 70% చెత్త మెయిన్ 5 కంట్రీస్ నుంచే వస్తున్నాయంట. అవి ఏంటి అంటే చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం అండ్ థాయిలాండ్. ఈ చైనా వాడు మాత్రం ప్రతి దాంట్లో ముందుంటాడు. 25 ఏళ్ల రాయ్ అలెల్లా అనే అబ్బాయి ఒక కొత్త రకమైన స్మార్ట్ గ్లౌజ్ని తయారు చేశాడు. ఈ గ్లౌజ్ ఎందులో స్మార్ట్ అంటే, ఈ గ్లౌజ్ వేసుకొని సైన్ లాంగ్వేజ్ చేస్తూ ఉంటే ఆ గ్లౌజ్ అనేది వాయిస్ను ప్రొడ్యూస్ చేస్తుందంట. సిజారే మెన్సిరినీస్ అనే ఈ స్కూల్ అబ్బాయి తన ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా ఒక న్యూక్లియర్ రియాక్టర్నే తయారు చేసేసాడు. న్యూక్లియర్ రియాక్టర్ అంటే మీరు కంగారు పడద్దు, అంత పెద్దదిగా కాదు, చిన్న డెమో పీస్లా రెడీ చేసి పెట్టాడు. అసలు న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇందులో కనిపిస్తున్నదే న్యూక్లియర్ రియాక్టర్. 1, 4, 5, 6, 7, 8, 9 ఇంకోటి ఉండాలి. మొత్తం 10 కదా. 10 ఇది.